డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే. 13 డిఎస్సిల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలా మంది, నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకు వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా.